సువార్త ప్రకటించని ఎడల నాకు అమ్మా అన్నం తిన్నావా? గిటి చెప్పు. నీకు ఒక్కదానికే గుర్తుంది, మిగతా వాళ్ళకి ఆ ములక్కాయ ముక్కలే గుర్తున్నట్టుంది. ఆమె ఏ ముక్కలో గుర్తుంటే చెప్పండి అమ్మ, నోరు తెరిసి. అమ్మా స్పష్టంగా చెప్పించాను కదా. మళ్ళీ ఇద్దరు వచ్చేవాళ్ళు, మళ్ళీ కూటమి ఆపి మళ్ళీ వాళ్ళ చేత చెప్పించేవాళ్ళు. చెప్పండి, ఒకసారి చెప్పండి, గట్టిగా చెప్పండి, స్పష్టంగా గట్టిగా చెప్పాలి. నువ్వు వచ్చావా? నువ్వెందుకు చెప్తున్నా? మరి నువ్వేం చెప్తున్నా? అమ్మ వెనక వాళ్ళు నీ భక్తి ఇక అక్కడితో అయిపోయింది. ఇంకేం తర్వాత ఏం చెప్పానా? తర్వాత ఇంకొక పాట చెప్పినట్టు నాకు ఇంకో పదం కూడా చెప్పానమ్మా. అదేంటి? నరులు నిన్నేమి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకంతేనే ఏమైనా గుర్తున్నాయి మీకు? అక్కడ వాక్యమే గుర్తుండాలి. ఏం గుర్తుండాలమ్మా? ఇక తర్వాత ఏమీ అక్కడ ఇక గుర్తుండకూడదు. దేవునికి స్తోత్రం. ఈ పూట ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7 వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7 వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని చేత దేవుని చేత హెచ్చరించబడి. హెచ్చరిక అనగా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు దాన్ని తర్జుమా చేసి చెప్పండి అమ్మా. వార్నింగ్. ఏంటది? వార్నింగ్. దేవుడు ఒక్కొక్క కాలములో ఒక్కొక్కరితో ఒక్కొక్క విధముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మీరందరూ కూడా మంచి హుషారుగా ఉన్నారు. ఎందుకు అంటే 3 బండలు. ఎన్ని బండలు అంటే మీ అందరికీ ఎలా తెలిసింది అంటే ప్రింట్ మీడియా ద్వారా కొందరికి తెలిసింది, అంటే పేపర్ స్టేట్మెంట్ ద్వారా. కొందరికి వాట్సాప్ ద్వారా తెలిసింది, కొందరికి టీవీ ఛానల్ ద్వారా తెలిసింది, కొందరికి మరికొందరు చెప్పుట ద్వారా తెలిసింది. మీ వరకు వార్త ఎవరు తెచ్చారు అన్నది ముఖ్యం కాదు, ఏ కోణములో వచ్చింది అన్నది ముఖ్యం కాదు. అది చెప్పింది మాత్రం మన రాష్ట్ర సీఎం గారు. వాస్తవం, అది వాస్తవం. ప్రభు తన ప్రజలతో కలలతో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగునే ఒక్కొక్క సమయములో వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కొక్క సమయంలో గాడిదలో నుంచి గాడిద ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కొక్క సమయంలో దేవదూతల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా
దేవుని వాక్యము దేవుని మందిరములకు వచ్చిన నీ జీవితంలో నీకు అందుతుంది. అది దైవజనుడే కావచ్చు, లేక నీ వ్యక్తిగతముగా నువ్వు బైబిల్ చదివే సమయంలో కావచ్చు. దైవజనుడు చెప్పినా, దేవుని వాక్యము నువ్వు చదివినా, టీవీ ద్వారా విన్నా, దేవదూత ద్వారా, లేకపోతే కళ ద్వారా విన్నా, అది దేవుని మాట. ఎవరి మాటమ్మా? దేవుని మాట. అయితే దేవుడు నోవాహుకు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? లాస్ట్ ఫైనల్ వార్నింగ్. ఏంటి ఆ వార్నింగు అంటే, నోవాహా, నాయన చెప్పు నాయన, నువ్వు విశ్వాసం ఉంచావు. ఏముంచావు? విశ్వాసం ఉంచావు కాబట్టి బైబిల్ చదువుతున్నావు, బైబిల్ నీ దగ్గర పెట్టుకున్నావు, చర్చికి వచ్చావు. వచ్చినంతట్లో ఉపయోగము లేదు, ప్రయోజనం లేదు. నేను చెప్పినట్లు నువ్వు చేయాలి. నేను చెప్పినట్లు. ఇప్పుడు వస్తున్నావు, వాక్యం విని వెళ్ళిపోతున్నావు. వాక్యం విని వెళ్ళిపోతున్నావు. ఉపయోగము లేదు, ప్రయోజనము లేదు. ఆ వాక్యానుసారముగా నువ్వు చేస్తున్నావా? ఇప్పుడు మీరు ఉపవాస ప్రార్థనలు ఎన్నో వాక్యం చెప్పండి ఒకసారి. నీ ధైర్యము. ఇక ఆ వాక్యం విన్న తర్వాత కూడా మెడలో తాయితీ పెట్టుకున్నావు అనుకో, ప్రయోజనం ఏమైనా ఉందా? ఆ వాక్యం విన్న తర్వాత కూడా ఇంటికాడ గుమ్మడికాయ అలాగే ఉంచుకున్నావు అనుకో, వాక్యము నువ్వు. ఆ వాక్యం చెప్పిన తర్వాత కూడా కొందరు ముళ్ళ కళ్ళు, పాత చెప్పులు కట్టుకుంటారు ఇంటికి. ఏం కట్టుకుంటారమ్మా? నేను అది డిజైనా? సహజంగా డిజైన్ కట్టుకుంటారు చాలామంది. వాళ్ళు తెగిపోయిన చెప్పు, పాత చెప్పు గట్టిగా ఎక్కడ కట్టుకుంటారు? గుమ్మాన్ని కట్టుకుంటున్నారు. ఇంకా పాత చెప్పును ఉంచావంటే ఇని వదిలిపెట్టేసావు. దేవునికి స్తోత్రం. ఈ నోవాహుతో దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. నోవాహా, నువ్వు విశ్వాసిగానే బ్రతుకుతున్నావు. ఈ గ్రామంలో చాలామంది విశ్వాసులు ఉన్నారయ్యా. ఈ ప్రాంతంలో, ఈ పట్టణంలో చాలామంది భక్తులు ఉన్నారు. కానీ నేను చెప్పినట్లు చేసేవాళ్ళు కావాలి. ఎవరు కావాలి? వాళ్ళ మనసుకు నచ్చినట్లు చేసేవాళ్ళు కాదు, వాళ్ళకు నచ్చినది చేసేవాళ్ళు కాదు, నేను చెప్పినట్లు చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు పరిచర్య చాలామంది చేస్తామంటారు. వాళ్ళ మాకు అక్కడ అవసరం లేదు. సేవకులు చెప్పినట్టు చేసేవాళ్ళు కావాలి. ఎవరు చెప్పినట్టు కావా? సేవకులు చెప్పినట్లు చేసేవాళ్ళు కావాలి. నేను చేస్తాను వాళ్ళ ఉపయోగం లేదు. సేవకులు చెప్పినట్టు చేయాలి. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పినట్టు చేయాలమ్మా? సేవకులు చెప్పినట్లు చేయాలి. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు చెప్తున్నాడు, నీవు వాడను కట్టాలి. ఏం కట్టాలమ్మా? వాడను కట్టాలి. నా ప్రియ దేవుని బిడ్డలేరా, అది 3 అంతస్తులు కట్టాలి. మీ ఫ్యామిలీ ఒక 1 year, 1 సంవత్సరం రోజులు అందులో ఉండటానికి అకామిడేషన్ సరిపోవాలి. నెక్స్ట్, భూమిన ప్రాకే పురుగులతో సహా, నడిచే జంతువులతో సహా, ఎగిరే పక్షులతో సహా, ఒక్కొక్కటి దానికి ఒక్కొక్క రూమ్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్ర, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్ర నువ్వు దాంట్లో సెట్ చేయాలి. దేవునికి స్తోత్రం. అసలు మామూలు విషయం కాదు. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది చాలా కష్టమైన పని. ఇది చాలా నాయనా, అమ్మా, నీకు ఇదిగో ఎర్రటి కోడలు ఉంది, చేసుకోమంటే పాస్టర్ గారు దేవుడు చెప్పాడు చేసేయండి పిల్ల అంటారు. అది చాలా సులువే, కానీ ఇది చేయటం చాలా కష్టం. దేవునికి స్తోత్రం.
సుమారు సంవత్సరం రోజులు ఉండాలి అక్కడ. ఆ వాడల్లోనే నీవు ఉండాలి. అలా దాన్ని సెట్ చేసుకోవాలి. ఆ వాక్యాన్ని పూర్తిగా మనం చదువుకుందాం. దేవుని చేత హెచ్చరించబడిన వాడై అమ్మమ్మ భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు వాడును సిద్ధం చేశాడు. ఎందుకయ్యా ఈ వాడంటే నీ ఇంటి వారి రక్షణ కొరకు, నీ రక్షణ కొరకు. ఈరోజు నీ ఇంటి వారి రక్షణ కొరకు నీకు వాడ సిద్ధపరిచే అనుభవాలు ఉన్నాయా? ఓ రావటం వెళ్ళటమేనా, లేకపోతే నీ రక్షణ కొరకు, నీ ఇంటి వారి రక్షణ కొరకు ఏదైనా నీ జీవితంలో సిద్ధపరుచుకుంటున్నావా? దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ కుటుంబస్తులు వాడను కట్టుట ప్రారంభించారు. ఈ పనిని వీళ్ళు ప్రారంభించారు. ఈ పనికి భార్య సహకరిస్తూ ఉంది. ఈ పనికి వాళ్ళ బిడ్డలు ముగ్గురు సహకరిస్తున్నారు. ఈ పనికి వాళ్ళ ఇంటికి వచ్చిన కోడళ్ళు కూడా ఏం చేస్తున్నారు? సహకరిస్తూ ఉన్నారు. పని భారం అయిపోయింది. ఇక ముహూర్తం ఉందంటే ఇక ఇంటి పని ఎలా చేస్తారు? పరిగెత్తి 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 చేస్తారు. అలాగ నోవాహు కుటుంబం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చేస్తూ 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 ఉండగా పని పూర్తి చేశారమ్మా. వీళ్ళకి ఆత్మీయులు వీళ్ళని అవమానిస్తూ ఉన్నారు. అన్యులు వీళ్ళని అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, హల్లెలూయా. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ, నోవాహుని ఆ ప్రాంతంలో ఉన్న విశ్వాసులందరూ కూడా వేలం చేస్తున్నారు, అనుమాన పడుతున్నారు. ఏంటి వీడికి దేవుడు చెప్పాడంట. ఈ సంపాదించుకునే రోజులు ఏ రోజులమ్మ ఇవి? ఇవి చక్కగా అటు ఇటు హ్యాపీగా ఉండే రోజుల్లో వాడ ఎందుకు? ఆ వాడ ఎందుకు? ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా ప్రయోజనం ఉందా? ఎందుకు అనుమానపడుతున్నారు? అన్యులు అపహాస్యం చేస్తున్నారు. అన్యులు ఏం చేస్తున్నారు? అపహాస్యం చేస్తున్నారు. అయినా నాకు హెచ్చరించిన వాడు నజరేయుడైన యేసు. ఆయన చెప్పాడు, నేను చేస్తాను. ఆయన చెప్పాడు, నేను చేయవలసిందే చేస్తాను అని. నా ప్రియ దేవుని బిడ్డ, అలా పని పూర్తి చేసేసరికి భూమి మీద పాకే పురుగుల దగ్గర నుంచి ఆకాశంలో ఎగిరే పక్షుల వరకు, ఆ యొక్క భూమి మీద నడిచే ఆ యొక్క జంతువుల వరకు జతలు జతలుగా వచ్చేసాయి. జతలు జతలుగా వచ్చేసాయి. ఏనుగులు వచ్చేసాయి. ఏమొచ్చేసాయి? పులులు వచ్చేసాయి, సింహాలు వచ్చేసాయి, కోళ్ళు వచ్చేసాయి, పావురాలు వచ్చేసాయి. ఇప్పుడు ఈ కుటుంబస్తులు వీటినన్నిటిని ఎక్కడ సెట్ చేయాలి అమ్మా? ఎక్కడ సెట్ చేయాలి?
వాడలో సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత వాటికి ఏం పెట్టాలి అమ్మా? చెప్పాలమ్మా, ఏం పెట్టాలి? ఆహారము పెట్టాలి. ఇది ఎవరి బాధ్యత? నోవాహు కుటుంబ బాధ్యత. ఇప్పుడు మనవాళ్ళు మనుషులే కదా, అంత పెట్టించుకుంటారు. ఎంత పెట్టించుకుంటారమ్మా? ఎంత పెట్టించుకుంటారు? అంత కాదు, అంతైనా మంచిదే. అందులో కోడి దువ్వునట్టు ఇటు దువ్వేస్తారు. దువ్వేసి ఏముంటే ఏరుకు తింటారు. తీసుకెళ్ళి మొత్తం అరటి చెట్లకి వేసేస్తారు. ఇక్కడ సంవత్సరము రోజులు ఈ వాడలోనే ఉండాలి. సుమారు ఎన్ని రోజులమ్మా? మనము ఆ వాక్యములో చూస్తే 150 దినాలని, 7 నెలల 10 రోజులని, ఈ విధముగా కొన్ని ఆధారాలు బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. 8వ అధ్యాయము అమ్మా, 8వ అధ్యాయం 3వ వాక్యం చదివితే అక్కడ ఒక సంఖ్య ఉంది. 5వ వాక్యం చదివితే అక్కడ ఒక సంఖ్య ఉంది. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చు. మన సబ్జెక్టు 150 దినములు తరువాత, అంటే ఇప్పుడు ఇంకా తర్వాత వచనంలో చూసినట్లయితే నీళ్లు 10వ నెల వరకు క్రమక్రమముగా తగ్గుచూ వచ్చెను. ఇంకా 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 బయటికి ఏం రాలా. ఎన్ని నెలలు అయిపోయింది అక్కడికి? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పాడు. ఎవరు చెప్పారు? మరి మనుషులకి ఒక పూట భోజనం పెడతమే కష్టంగా ఉంది అమ్మా. భోజనం పెడతమే కష్టంగా ఉంది. 100 మందికి భోజనం తయారు చేస్తారు. 100 మందికి తినే పద్ధతి ప్రకారం పెడితేనే ఆఖరి వరకు అది మిగులుతుంది. మరి ఫస్ట్ మనిషి 3 పెట్టించేసుకుంది. ఎంత పెట్టించేసుకుంది? ఇక కోళ్ళలాగా దువ్వేస్తూ ఉంది, ముక్కలు ఎరుకు తినేస్తుంది, గింజలు ఎరుకు తినేసి పడేసినట్టు పడేసేస్తుంది. వడ్డించే వాళ్ళు ఏం చేయాలమ్మా? చాలా నైపుణ్యతగా, జాగ్రత్తగా, అమ్మా నేను మళ్ళీ పెడతాను తల్లి, అమ్మా ఇది తినేసి వస్తే మరలా నేను పెడతాను. ఇప్పుడు ఇక్కడ సింహాలు ఉన్నాయి. ఇక్కడేమున్నాయమ్మా? మోసే సింహం ఏం తింటుంది? గింజలు వేసి తింటుందా? గింజలు తిందో. దానికి ఏం కావాలి? తప్పనిసరిగా మటన్ లేకపోతే అది ముట్టదు, చికెన్ లేకపోతే అది ముట్టుదా? ముట్టదు. అట్లని బర్రె ఏం తింటుంది? అసలు ఆ వాసన వస్తేనే తింది. దానికి ఏం కావాలి? గడ్డి కావాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అసలు పరలోక రాజ్యములో ప్రవేశించే వాళ్ళేనా అనిపిస్తుంది నాకు అమ్మా. ఎందుకని అనిపిస్తుంది అంటే, రక్షించబడాలంటే నోవాహు వాడలో ఉండాలి సంవత్సరపు దినాలు. అర్థమైందా? సంవత్సరపు రోజులు. అవి సింహాలు కావచ్చు, బరిలే కావచ్చు, పక్షులే కావచ్చు, కోళ్ళే కావచ్చు, నోవాహు వాడలో అడ్జస్ట్ అవ్వాలి. ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలి? అడ్జస్ట్ అవ్వాలి. కోడండ్లు అడ్జస్ట్ అవ్వాలి, కుమారులు అడ్జస్ట్ అవ్వాలి, కుటుంబ యజమానులు అడ్జస్ట్ అవ్వాలి. అక్కడ మీరు ఒక్క పూట ఇక్కడ ఉండటం చాలా కష్టమైపోతుంది. ఒకళ్ళంటే ఒకళ్ళకి కుదరట్లేదు, ఒకరి పద్ధతి ఒకళ్ళకి కుదరట్లేదు. ఒక్కొక్కళ్ళు నిద్రపోదామంటారు, ఒక్కొక్కరు అంటే దేవుని మెలుకుగా దేవుని వాక్యం వినాలంటారు, ఒక్కొక్కరు ఆకలి అంటారు, ఒక్కొక్కరు పాస్టర్ గారు ఇంకాసేపు చెప్పు వాక్యం అంటారు, ఒక్కొక్కరు 9 దాకా ఉంచాలా, త్వరగా ముగించొచ్చదా. భూమి మీద నీళ్లు పూర్తిగా ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత మరలా మానవుడు, జంతువులు, పక్షులు అడుగుపెట్టే వాతావరణము వచ్చే వరకు అక్కడ తలుపు తెరవబడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు 2 గంటలే దేవుని మందిరంలో ఉండలేకపోతున్నారు. ఎన్ని గంటలమ్మా? అక్కడ
సంవత్సరము రోజులు అడ్జస్ట్ అయ్యారు వాళ్ళు. ఎన్ని రోజులమ్మా? సంవత్సరము రోజులు అడ్జస్ట్ అయ్యారు. దేవుని బిడ్డలారు, ఎవరన్నా పిల్లలు అలర్ చేస్తే కొందరు అంటారు చర్చిలో గోలండి. చర్చిలో ఏమంటారు? దేవుని బిడ్డలారా, మరి నోవాహు ఓడలో ఎంత గోలు ఉంటుంది? అక్కడ అన్నీ ఉన్నాయి. అక్కడ విష సర్పాలు ఉన్నాయి. ఏమున్నాయమ్మా? పురుగులున్నాయి, పక్షులున్నాయి, జంతువులున్నాయి, ఏనుగులున్నాయి. ఆ వాక్యాన్ని మీరు చదవండి. అవన్నీ కూడా అడ్జస్ట్ అవుతున్నాయి. అమ్మమ్మ, అవన్నీ ఏమవుతున్నాయి? మీరు మాత్రం అడ్జస్ట్ అవ్వరు. మీకు కానీ సాంబారులో ములక్కాయ ముక్క దొరకకపోయినా అడ్జస్ట్ అయ్యేదే లేదు. ప్రభు అంటాడు, నువ్వు సహవాసములో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నావు. ఎక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నావు? పాస్టర్ గారండి, ఈదులైతే సాయంత్రం దాకా కూర్చోబుద్ధి అవుతుంది కానండి, చర్చిలో అసలు కూర్చోలేకపోతున్నాను. చర్చిలో అసలు రాబుద్ధి అవట్లా చర్చిలోకి. అసలు నోవాహు వాడలోనికి రాని వారి పరిస్థితి ఒకసారి మీరు బైబిల్ ఉన్న వారు తీసి చదవండి. నోవాహు వాడలోనికి 7వ అధ్యాయము 20వ వాక్యం. సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి. ఇంకా అక్కడ చూసినట్లయితే నీళ్లు ప్రబలెను. ఎందుకు నువ్వు సహవాస కూడికల్లో ఉండాలి? ఎందుకు నీవు పరిశుద్ధుల సహవాసములో ఉండాలి? ఎందుకు నీవు ఉపవాస ప్రార్థనలో ఉండాలి? ఎందుకు నువ్వు ఆదివారపు ఆరాధనలో ఉండాలి? ఎందుకు నువ్వు ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి అంటే, బయట వాతావరణం అనుకూలంగా లేదు. బయట అగ్ని గంధకాలు కురవబోతున్నాయి, జల ప్రళయాలు రాబోతున్నాయి. అప్పుడు నీ జీవితంలో నువ్వు రక్షించబడాలి అంటే నోవాహు వాడలో చేర్చబడాలి. నోవాహు వాడలో చేర్చబడాలి. ఈ నోవాహు వాడలో అడ్జస్ట్ అవుతూ నేర్చుకోవాలి. ఏనుగు స్వభావం వేరు, ఏనుగు స్వభావం వేరు, దాని బలము వేరు. కానీ అది అడ్జస్ట్ అయిందా లేదమ్మా? అమ్మమ్మ చెప్పాలి. ఏమైంది? అడవికి రాజే సింహము, అరణ్యములో దాన్ని చూసి అన్నీ పారిపోతాయి, భయపడిపోతాయి. కానీ నోవాహు వాడలో ఆ సింహం ఏమైపోయింది? అమ్మ చూసిందాన్ని అలా తినేసింది వెళ్ళి. అమ్మా, మరి నువ్వు చూసిన వాళ్ళ మీద పడిపోతున్నావే? లేదు, అడ్జస్ట్ అయింది. ఈ సింహం యొక్క స్వభావం ఏంటంటే, ఆకలి వేసిందంటే దేన్నో దాన్ని చంపటం, తినటం. మోషే ఏం చేస్తుంది? సింహం చంపటం, తినటం. ఆ స్వభావాలకు అలవాటు పడి ఆ స్వభావంలోంచి వచ్చింది నోవాహు వాడలోనికి. కానీ ఇక్కడికి వచ్చేసరికి దాని పద్ధతి మారింది, దాని స్వభావం మారింది, దాని అలవాటు మారింది. మరి నోవాహు కోడలో పెట్టిన నేను తిన్నది సింహం తింటుంది. దేవుని స్తోత్రం. నోవాహు గారు వచ్చి కొడుకు పెట్టిన, నేనున్నది రక్షణ అనే వాడలో ఉన్నాను, నా తోటి వారందరూ నశించిపోతున్నారు, జలప్రాణంలో మునిగిపోతున్నారు. దేవుని మహాకృపను బట్టి, నోవాహు తాతకిచ్చిన దర్శనమును బట్టి, నోవాహు తాతకిచ్చిన ప్రకటనను బట్టి మేము రక్షించబడ్డామా అని కృతజ్ఞతతో బ్రతుకుతున్నాయి. ఎలా బ్రతుకుతున్నాయి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే ఇక్కడ సంఘముతో కలిసి ఉండటం నేర్చుకోవాలి. సంఘముతో
ఉపవాస ప్రార్థనలో కలిసి ఉండటం, కృతజ్ఞత ప్రార్థనలో కలిసి ఉండటం, ఆరాధనలో కలిసి ఉండటం, సహవాస కొడికిల్లో కలిసి ఉండటం. అలాగే ప్రతి విషయంలో కలవటం నేర్చుకోవాలి, అడ్జస్ట్ అవుతూ నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇక ఒక్కొక్కరు చాలా బాధ. ఎందుకని వాళ్ళ పట్ల బాధపడవలసి వస్తుంటే, నేను ఆ అడవి మనుషులు, ఏ మనుషులు? అడవి నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక అడవిలోంచి వచ్చిన వాళ్ళు తోటి వారితో అడ్జస్ట్ అవుతాం కుదిరితే వాళ్ళకి ఇక కుదరదు. ఆ అడవిలోనే ఉండాలి. ఇక లేదు, మనమున్నది సంఘములో, అడవిలో కాదు. దేవునికి స్తోత్రం. నోవహు వాడల్లో ఉన్నాం. ఇక్కడ సాధు జంతువులు కూడా ఉంటాయి. ఇక్కడే ఉంటాయి. ఇక అందరూ ఉంటారు. ఇక్కడ అందరూ ఉంటారు. వారితో నువ్వు అడ్జస్ట్ అవుతూ నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నోవహు తాత ఆ వాడను చూస్తే అక్కడ కోతులు కూడా ఉన్నాయి. ఏమన్నాయమ్మా? కోతులు కూడా ఉన్నాయి. ఈ కోతి స్వభావం ఏంటంటే ప్రతిదాన్ని గిల్లద్ది. కోతి స్వభావం ఏంటమ్మా? ప్రతి దాంట్లో ఈలు పెడుతుంది, ప్రతిదాన్ని గిల్లద్ది, ప్రతిదాన్ని కెలుకొద్ది. అవి కోతి శాస్త్రాలు అంటారు. ఏ శాస్త్రాలు అంటారమ్మా? నోవహు తాత కోతి ఇదిగో నువ్వు ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలని చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ పక్క ఏనుగు ఉండొచ్చు, ఈ పక్క సింహం ఉండొచ్చు. ఆ మధ్యలో కోతులు పెడితే ఈ కోతి గుట్టుగానే కూర్చుంది, కానీ దేన్ని గెలకలా, దేన్ని ఇక కెలకట్లా. నీకు పెళ్ళి అయిందా? నీకు ఎందుకు పిల్లలు పుట్టలేదు? ఏం చేయట్లేదు, అడ్జస్ట్ అవుతా ఉంది. ఏం చేస్తుంది? నా తోటి ఇవన్నీ జలప్రళయంలో మునిగిపోయాయి. దేవుని మహాకృపను బట్టి, నోవహు తాత దర్శనాన్ని బట్టి నేను ఎలా ఉన్నాను? ఇంకా నేను ఈ రక్షణ అనే వాడలో ఉన్నాను అని కృతజ్ఞతతో ఉంది కోతే. ఆ కోతికి మారు మనసు ఉంది, కానీ ఈ కోతులకు మారు మనసు రావట్లేదు. దేవునికి స్తోత్రం. తెల్లారులేస్తే ఇందులో కొందులు వెళ్ళిపెట్టాలి. తెల్లారులేస్తే ఏదో కాపురంలో, ఏదో కొండలో, దాంట్లో వెళ్ళిపెడతాడు. దేవుడు చింతిస్తూ ఉన్నాడు. ఆ రోజు కోతుల్ని వాళ్ళలో చేర్చుకుంటే గుట్టుగా కూర్చున్నాయి. గంట అరగంట కాదు, సంవత్సరం లేదు. మాకు కాళ్ళు ఇదైపోయినాయి, బ్యాన్ అయిపోయినాయి, కాసేపు ఎగురుతానంటాకి ఏమైనా అవకాశం ఉందో చెప్పండి అమ్మా. ఎన్ని జాతులు ఉండాలి? అవి ఉన్నదే 3 అంతస్తులు, అది ఉన్నదే 3 అంతస్తులు. దేవునికి స్తోత్రం. 3 అంతస్తులు. ఆ 3 అంతస్తులు ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి. ఏమేమి ఉన్నాయి నోవహు వాళ్ళలో? విజయమ్మా చదివే వాక్యం చెప్పు. ఏమేమి చదివి చెప్పు. దేవుని స్తోత్రం. ఒక పాప మోషన్ అయింది. నేను చూస్తూ ఉన్నా. పక్క ముక్కు మూసేసిందమ్మా. ఏం మూసేసింది? వాక్యం చెప్తా ఉన్నా. నేను ఏం చేస్తున్నాను? వాక్యం చెప్తా ఉన్నాను. చిన్న బిడ్డ మోషన్ అయింది చర్చిలో. పక్క ఏం చేసింది? ముక్కు మూసేసింది. అది చూస్తుంది. నేను అనుకున్నాను, ఆమెకు పిల్లలు లేరేమో, ఆమె గర్భానికి పుట్టరేమో, లేకపోతే పుట్టలేదేమో. ఈ సంవత్సరం రోజుల్లో ఈ కోతులు ఎన్నిసార్లు మోషన్కి వెళ్ళి ఉంటాయి? అటున్న సింహం, ఇటున్న ఏనుగు కానీ ముక్కులు మూసినట్టు ఉందా అని చెప్పండి అమ్మ. సంవత్సరం రోజులు ఉన్నారు అక్కడ. దేవునికి స్తోత్రం. నోవహు కోడంలో ఏం చేస్తుంటారు? ఇంకా వాళ్ళకి ఏ పని? అదే పని అయి ఉంటుంది. లేకపోతే ఉండగలరా సంవత్సరం రోజులు? లేదు. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు దేవుని మందిరములో ఈ రక్షణనే వాడలో నువ్వు చేర్చబడ్డావు. నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలవు.
చేర్చబడిన ఈ వాడలో, సింహాల మధ్యలో, దేని మధ్యలో? తోడేళ్ల మధ్యలో. తోడేళ్ళు ఎక్కడ ఉన్నాయి? నవాహుతత్వ వాళ్ళలో ఉన్నాయి లేదా విష్ణు? అవి కూడా ఒక జత వచ్చాయి. అవి కూడా సర్పాలు, అవి ఒక జత వచ్చాయి. నక్కలు, అవి ఒక జత వచ్చాయి. అక్కడ ఉంది, నక్కలు ఒక జత వచ్చాయి, తోడేళ్ళు ఒక జత వచ్చాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాడు అలా గాలి చేత కొట్టబడుతూ తేలుతూ ఉంటే అవన్నీ లోపల ఎడ్జిస్తాయి. అలాగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఏం చెల్లిస్తూ? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ జీవితంలో, సంఘములో చేర్చబడిన నీవు కోతుల మధ్యలో ఉన్నావు. ఎవరి మధ్యలో ఉన్నావు? తోడేళ్ల మధ్యలో ఉన్నావు, నక్కల మధ్యలో ఉన్నావు, ఏనుగుల మధ్యలో ఉన్నావు, సింహముల మధ్యలో ఉన్నావు. అన్ని స్వభావాలు చెప్తుంటే మరి నీకు ఒక స్వభావం ఉంది కదా. నీకు కూడా ఒక స్వభావం నువ్వు కలిగే ఉన్నావు. కాబట్టి నీ స్వభావం మార్చబడును గాక, నీ బుద్ధి మార్చబడును గాక, నీ ఆలోచన విధానము మార్చబడును గాక. ఈ రక్షణ అనే వాడలో నిలిచి ఉందువు గాక. నూతన ప్రపంచాన్ని చూచుదువు గాక, నూతన ఆకాశాన్ని చూచుదువు గాక, నూతన భూమిని చూచుదువు గాక. ఆ బంగారు పట్టణములో ప్రవేశించుదువు గాక. హల్లెలూయా. ఈ నోవాహు వాడంటే రచ్చగానే ఉంది. ఎట్లా ఉందమ్మా? కానీ అక్కడ మనం ప్రవేశించే దేశం ఎలాంటిదంటే అక్కడ రచ్చలేదు. అక్కడేమి లేదు, అసలు చిరాకు లేదు, అసలు బ్యాడ్ స్మెల్ లేనే లేదు. దానికి వాక్యాధారం చూపిస్తా. దేవునికి స్తోత్రం. అంటే మీరు అనుకుంటారు, పాస్టర్ గారు మన సోషల్ మీడియాలో చూసాం, వాళ్ళు ఎవరో బాత్రూమ్ కూడా బంగారంతో కట్టుకున్నారంట. మరి పరలోక రాజ్యానికి వెళ్తే మన బాత్రూములు కూడా ఏంటి అమ్మా? అక్కడ బాత్రూంలో టాయిలెట్స్ ఉండవు. అక్కడ ఏముండవు? ఆకలి లేదు, దప్పుక లేదు. ఏం లేదు అక్కడ? ఆకలి లేదు, ఇంకా టాయిలెట్స్ బాత్రూంలో అక్కడ అవసరం ఉంటాయి అమ్మా. అక్కడ ఇక ఆకలి లేకపోతే, ఇక దప్పిక లేకపోతే, ఈ రెండు కూడా అక్కడ అవసరమే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. వారాయనకు ప్రజలయ్యుందురు, వారాయనకు ప్రజలయ్యుందురు. ఆనందమానందమే, ఆనందమానందమానందమే. నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరించబడుచు. నోవాహు వాడలో ఉన్నంతసేపు రచ్చ ఉంటుంది మనకి. సంఘములో ఉన్నంతసేపు కొన్ని సమస్యలు ఉంటాయి. ఏమంటాయమ్మా? ఎందుకయ్యా సమస్యలు అంటే మనమున్నది కోతుల మధ్యలో, నక్కల మధ్యలో, తోడేళ్ల మధ్యలో, ఏనుగుల మధ్యలో, సింహాల మధ్యలో. కాబట్టి సమస్యలు ఉంటాయి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సమస్యే ఉండదు. ఏముండదమ్మా? దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకలి దప్పుక చింతాలు మనో దుఃఖాలు
దినాలు లేవక్కడా, ఆకలి దప్పుక చింతాలు. హల్లెలూయా. ఆకలి దప్పిక లేకపోతే అక్కడ టాయిలెట్స్ కూడా అవసరం ఉండవు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారు, ఇవన్నీ నవాకు వాళ్ళలో ఉన్నాయి. ఇవన్నీ మ్యాక్సిమం నవాకు గారు పెత్తనం చేస్తా కుమారులకేమో మేతలు పెట్టే పని, కోడళ్ళకి క్లీన్ చేసే పని ఇచ్చుంటాడు. దేవునికి స్తోత్రం. అయినా వాళ్ళు గొనుకక సొనగక ఏం చేస్తున్నారు అమ్మా? చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? రక్షణ కొరకు. దేని కొరకు? దేవునికి స్తోత్రం. జాను భూమి దగ్గర ఎంతమందో కొట్టుకుంటున్నారు ఇప్పుడు, జాను భూమి దగ్గర. కానీ ఈ వాడలో ఎవరైతే ఉంటారో వారిది అడుగు పెట్టి ఎంత లెక్క నడుస్తారో అంతా వాళ్ళదేనండి. దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక సహోదరులు ఇక్కడికి వచ్చారు. ఆయన ఒక్క గజం భూమి కొరకు 5 లక్షలు ఇప్పుడు కోర్టులో ఖర్చు పెట్టాడు. ఎంత కొరకమ్మా? గజం భూమి. ఎంత? గజం భూమి. కుమార్తె హైదరాబాదులో ఇంజనీరు, కుమారుడు ఆస్ట్రేలియాలో ఇంజనీర్. సుమారు కొన్ని లక్షలు కోటేశ్వర్లే వాళ్ళు అంటున్నారు, హైదరాబాద్ వచ్చేనానా ఆ ఊరు పల్లెటూరు వదిలిపెట్టంటే నేను బతికొండగా కోర్టులో ఆ గజం గెలవాలంటున్నాడు. ఎంత భూమి? గజం. ఈ వాక్యం చదువుతుంటే నాకు ఇప్పుడు నోవాహు కుమారులు భూమి మీద అడుగు పెట్టబోతున్నారు. నోవాహు కోడండు భూమి మీద అడుగు పెట్టబోతున్నారు. నోవాహు కుటుంబం భూమి మీద అడుగు పెట్టబోతున్నారు. ఏనుగులు భూమి మీద అడుగు పెట్టబోతున్నాయి. ఇక అడుగు పెట్టిన తర్వాత ఇక వారు నడిచినంత చూసినంత అంత ఎవరిదమ్మా? ఇక వీళ్ళ దగ్గర పంచుకుని అద్దు పెట్టుకునేది అవతలేనిది యువతల నాదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మ ఎవరైనా ఉన్నారా? ఇదిగో కంచి దాటి నువ్వు రాకూడదు, గోడ దాటి నువ్వు ఇంక అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ భాగ్యం వీళ్ళకి ఎప్పుడు దొరికిందంటే ఈ రక్షణ అనే వాడలో వీళ్ళు అడ్జస్ట్ అయ్యారు. ఎక్కడ అడ్జస్ట్ అయ్యారు? ఏమయ్యారు వీళ్ళు? అడ్జస్ట్ అయిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెట్టారులే. ఏంట మిగిలిపోయింది పెట్టారు. ఏం పెట్టారు అంటే ఈ సంవత్సరం రోజులు వీళ్ళు తిన్నది మిగిలిపోయిందేనా? దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ రాత్రి నీకు నా ప్రభు ఒక వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఆ దినాలలో అనేక మందికి హెచ్చరికలు ఇచ్చాడు, కానీ ఒక్క నోవాహు మాత్రమే నా ప్రభువు చెప్పినట్లు చేశాడు. అది కష్టమైనను, అది నష్టమైనను, ఇరుకైనను, ఇబ్బంది అయినను, సమస్యలతో కూడినదైనను. దేవునికి స్తోత్రం. సమస్యలతో. ఎందుకనంటే నా దేవుడు చెప్పాడు నేను చెయ్యాలి అని. ఈరోజు ఈ వాక్యముని చెప్పినట్లు నువ్వు చేస్తున్నావా? లేకపోతే వాక్యమేని విడిచిపెట్టేసి ఇక మరలా నీ పాత అలవాట్లకు నువ్వు వెళ్ళిపోతున్నావా? నీ మనసు మార్చబడును గాక, నీ స్వభావం మార్చబడును గాక. వాక్యానుసరముగా జీవించి దైవాశీర్వాదాలు అనుభవించుదురు గాక. అందరూ మోకరించండి. మోకరించిన ప్రతి ఒక్కరూ, అయ్యా నోవాహు వాడలో పక్షులు అడ్జస్ట్ అయిపోయాయి, పశువులు అడ్జస్ట్ అయిపోయాయి, భూమిన ప్రాకు పురుగులు అడ్జస్ట్ అయిపోయాయి. అయ్యా ఎంతో ఓర్పుతో ఉన్నారు నోవాహు గారి కోడండ్లు, ఎంతో ఓర్పుతో ఉన్నారు నోవాహు గారి కుమారులు. అయ్యా నోవాహు గారు తండ్రి సూర్యుడిని చూడక సంవత్సరపు దినాలైనా అయ్యా ఓపికతో కనిపెడుతున్నాడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు వారు అలాగ కొనసాగుతూ ఉన్నారు. అయ్యా నా జీవితంలో అలాగ కొనసాగే అనుభవాలు మీరు అనుగ్రహించండి. అయ్యా నోవాహు పొందిన ఆశీర్వాదాలు అయ్యా మేము
మా బిడ్డలు అనుభవించి కృప అనుగ్రహించండి. దైవమా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దైవమా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా, చేరి వచ్చిన బిడ్డలను మీరు దీవించండి. రేపు జరుగుచున్న ఆరాధనలు ఆశీర్వాదకరముగా జరిగించండి. అలాగే సంఘములో తండ్రి ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకున్న కుటుంబాలు, వారి అక్కరలు మీరు తీర్చండి. అలాగే మా బిడ్డలందరూ కూడా ఒక బాధ్యత గలవారై, ఒక ఆసక్తి కలవారై, అయా ఆ దినము తండ్రి ఏ విధముగా అయా ఆ జాతులన్నీ ఏ విధముగా ఆ వాడలో ప్రవేశించాయో ఆ విధముగా తండ్రి ప్రార్థనలో ప్రవేశించి, అయా ఉపవాస ప్రార్థనలో ఏకీభవించి అంగలార్చి ప్రార్థించే వారిని మీరు లేవనెత్తండి. రోదన చేస్తూ ప్రార్థించే వారిని మీరు లేవనెత్తండి. అయ్యా, ఒక్కొక్క కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. అయ్యా, దీవెన మీరు కలగచేయమని, క్షేమమును మీరు కలగచేయండి. అయ్యా, గడిచిన వారములో మీరు మాట్లాడారు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుదా? అవును ప్రభువా, ఆ విధముగా ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని వాక్యముతోనే మీరు బలపరిచి కృప చూపమని చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీ హస్తములకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల కోటి పరిశుద్ధులకు ఆయన కృపతోడయ్యుండును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా,